హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. కేవలం ఎన్నికల్లో ఓట్లు కోసమే 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చినారు. 6 గ్యారంటీలు, రుణమాఫీ, ఇతర హామీలు ఇవ్వడం మాకు చేత కావట్లేదు అంటూ అసెంబ్లీ సాక్షిగా చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి. దీని మీద స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ప్రభుత్వం ఇవాళ కేవలం రైతు బంధుకు రామ్ రామ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నది. మనం ఖచ్చితంగా అవసరమైతే అందరం కూడా ఈ ప్రభుత్వం మీద ఎక్కడికక్కడ మీ గౌరవ ఎమ్మెల్యేలు ఉంటే వారిని, ఎమ్మెల్సీలు ఉంటే వారిని, మీ స్థానిక ప్రజాప్రతినిధుల్ని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నిలదీయండి, అడగండి. సంక్రాంతి తర్వాత అంటున్నారు, ఇప్పుడు మరి ఏ సంక్రాంతో చెప్తలేరు. అది 24 సంక్రాంతి 25 సంక్రాంతి, ఎందుకంటే రుణమాఫీ కూడా గిట్లే చెప్పారు. డిసెంబర్ 9 సంతకం అన్నారు, మళ్ళా తర్వాత మర్చిపోయినరు. 2 డిసెంబర్ 9 దాటినాయి, రుణమాఫీ కూడా కాలే. అందుకే మేము రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 10 ఏళ్ళు ఎట్లుండే తెలంగాణ వ్యవసాయం మీ కండ్ల ముంగటుంది. గత సంవత్సరంగా ఎంత క్షోభ పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీ కండ్ల ముందుంది. అందుకే స్థానిక సంస్థల్లో తప్పకుండా వీళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మీరు తీర్పునివ్వండి. ఇంటింటికి ఓట్లకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయండి. రైతు భరోసా అన్నారు, 10,000 కాదు 15,000 అన్నారు. ఏవి కొడకా అని అడగండి. ఎక్కడ బాయ నీ రుణమాఫీ అని అడగండి. ఎందుకు పెడుతున్నారు కట్టింగ్లను అడగండి. ఏమైనా నీ 6 గ్యారంటీలను అడగండి, నిలదీయండి. ఖచ్చితంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను గల్లాబట్టి అడగండి అవసరమైతే. ఎందుకంటే అధికారం ఇచ్చింది మీరు, అధికారం ఇచ్చింది రైతులు. కాబట్టి తప్పకుండా గల్లాబట్టి అడిగే అధికారం మీకున్నది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.